నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కుంభరాశి వారి జాతక ఫలితాలు ఈ 2026వ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? ఈ గడుస్తున్నటువంటి సమయం, అలాగే సంక్రాంతి సమయం తీసేస్తే ఫిబ్రవరిలో మాత్రం వారి పరిస్థితి చాలా బాగుంటుందమ్మా. అంటే ఈ 45 రోజులు కాస్త ఇబ్బంది. అంటే ఏం లేదు, విత్తనం వేశారు, మొలక రావాలి. వీళ్ళల్లో ఉండేటువంటి కంగారుతనానికి, తొందరపాటు తత్వానికి మొలకలు రావట్లేదు. అంటే ఎలా ఉంటుందంటే, గింజ పెట్టగానే మొక్క రావాలి, మొక్క రాగానే పెద్దదవ్వాలి, పెద్దదవ్వగానే కాయలు రావాలి, పళ్ళు అయిపోయి తినేయాలి. తప్పు లేదు అనుకోవటంలో, కానీ ఆ ఓర్పు అనేటువంటిది లేకపోవటం వలన చేతికి వచ్చే సమయానికి అన్నీ దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. కర్మ ప్రారంభం ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉంటుందంటే, భోజనానికి కూర్చుంటారు, అన్నీ కలుపుకుంటారు, తినే సమయానికి అదృష్టం దక్కగా ఏదో అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితి కుంభరాశి వారికి నడుస్తుంది. ఫిబ్రవరి వరకు ఇంచుమించుగా ఎదురు చూపులే ఎక్కువగా ఉంటాయి. ఫిబ్రవరి 14 తర్వాత వాళ్ళకి అసలైనటువంటి ఒక వ్యవస్థ ఈ 2-3 నెలలుగా, ఇతపూర్వం జరిగిన 2 నెలలుగా ఏదైతే మనది అనుకుంది వాళ్ళు దూరం చేసుకున్నారో అవన్నీ కూడా 1 నెల రోజులలో మొత్తం చుట్టూ తీసుకొచ్చి ఇట్లా పడేసుకోగలుగుతారు. అంటే ఆ సమయం అనేటువంటిది మనం అనుకుంటే రాదండి, అది వచ్చినప్పుడు ఏది ఆగదు అంటారు చూసారా. అటువంటి వాటికి కొన్నిట్లకి కుంభరాశి వాళ్ళని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏదైనా సరే పోవటం మొదలు పెడితే అన్నిట్లకన్నా పోతుంది అనగానే భయపడిపోతుంటారు. సుమతి, కాలమతి, మందమతి అని 3 చేపలు, అందులో మందమతి ఉంటుంది పాపం. ఏ చూద్దాంలే, పర్లేదులే అని. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రాశి వాళ్ళల్లో ఉండే 3 నక్షత్రాలకి 3 రకాల స్వభావాలు ఉంటాయి. ఈ సుమతి, కాలమతి, మందమతి అని చెప్పి చెరువులో ఉంటాయి 3 చేపలు. చెరువు గట్టి దగ్గర కొంతమంది మాట్లాడుకుంటున్నారు, ఎండాకాలం వస్తుంది చెరువు ఎండిపోతుందిట అందరూ అనుకుంటున్నారు. అనగానే సుమతి విని కాలమతి, మందమతి దగ్గరికి వెళ్ళి, ఈ చెరువు ఎండిపోతుందిట, మరి కంచి వేరే దారి చూసుకుందామంటే, అప్పుడు చూద్దాంలే. సుమతి మాత్రం ముందుగానే నీళ్లు ఉన్నప్పుడే జాగ్రత్తగా మొత్తం చక్కదిద్దుకొని వెళ్ళిపోతుంది. దీపం ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలన్నట్టుగా చక్కదిద్దుకొని అక్కడి వెళ్ళిపోతుంది. లేకపోతే కాలమతి ఇంకో 4 రోజులకల్లా అంత మరుకు అస్థింత అయిపోతుంది, కాలమతి అంటుంది. ఆ రోజు సుమతి చెప్పినప్పుడు మనం వెళ్ళిపోయింటే బాగుండే వాళ్ళము, ఇప్పుడు కాలం ఇంకా దగ్గరికి పడిపోయింది, ఇంకా ఇంతలో ఇరుక్కొని వెళ్ళాల్సి వస్తుంది, జాగ్రత్తగా రా, నువ్వు నేను ఒకళ్ళ తోడుగా ఆ వీధం పడి వెళ్ళిపోదామంటే, ఇంకో 4 రోజులు టైం ఉందిగా, కంగారు ఏముంది అని చెప్తే, అంటే ఈ కాలమతి కూడా జాగ్రత్తగా అందులో అడు తీసుకుంటూ చేతులు గీరుకుంటూ కాళ్ళకి గీరుకుంటూ ఎట్లా వెళ్ళిపోతుంది. ఇకపోతే మందమతి, ఇక తెల్లవారితే చెరువు మొత్తం ఎండిపోతుంది. తెల్లవారాలి కదా, అంటే కర్మ ప్రారంభం కదలనివల. రేపు పొద్దున వచ్చాడు, చేపలు పట్టేవాడు వేసాడు, దాన్ని పట్టుకున్నాడు, తీసుకెళ్ళాడు. అయ్యో, వాళ్ళు మొదట్లోనే అనుకున్నారు చెరువు ఎండిపోతే చేపలు మనం ఈజీగా పట్టుకోవచ్చు అని చెప్పి 3 విన్నాయి. అంటే కుంభరాశి వారిలో 3 నక్షత్రాల స్వభావాలు ఇట్లా ఉంటాయండి. దేనికి దానికి ఒకదానికి ఒకటి పొంతన ఉండదు, విడిచి ఉండలేదు అన్నట్టుగా. ఎక్కడ చూసినప్పటికీ కూడా మొత్తం ఒకే రకంగా ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు పొంతనే ఉండదు. మా అన్నతమ్ములు ముగ్గురులాగా. అంటే మా అన్నతమ్ములు ముగ్గురము మేము ఏదో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ముందు మా పెద్దన్నే వెళ్ళారు, ఫోటోలు దిగి వచ్చేసారు. 2వ రోజు మా చిన్నన్న వెళ్తే, నిన్ను వచ్చారు కదండి అని అడిగారు. లేదండి నిన్ను వచ్చింది మా అన్నయ్య అన్నారు. సరే, తర్వాత నేను వెళ్ళా, ఎన్నిసార్లు వస్తారండి ఒకే మనిషి ఫోటోలు దిగడానికి అన్నారు. కాదండి వాళ్ళు మా 2 అన్నయ్యలు అండి అన్నారు. ముగ్గురం కలిసి వస్తే మీరు ముగ్గురు ఎవరండి అని అడిగారు. ముగ్గురం పక్క నుంచి ఉంటే అర్థం కాదు, విడివిడిగా వస్తే ఒకరినొకరు చూసినట్టుగానే ఉంటుంది. కుంభరాశి వారికి ఇటువంటి వాళ్ళని ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే పాపం ఏంటంటే ఏదో చేద్దాం అనుకుంటారు, వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు,
సమయం మొత్తం అక్కడ అయ్యో. అయిపోతుంది. నిజంగా చేద్దాము అనుకుంటే అక్కడేం ఉండదు. 10 మంది ఉన్నారు, 10 మందికి మనం ప్రసాదం చెయ్యాలి 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 చెయ్యాలి, వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. 10 మంది ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ, అయ్యో చేయలేకపోయామే అంటే ఆ వేగము ఉండదు. చెయ్యాలనేటువంటి తాపత్రయం ఉంటుంది కానీ పని మీద వేగం ఉండదు. అయ్యో చేయలేకపోయిన బాధ, అటుకు ఇటుకు ఉంటూ ఉంటారు. అరకత్తెరలో పోకచెక్క అంటారు, అటువంటి పరిస్థితులు అధిగమిస్తూ ఉంటారు. ఫిబ్రవరి వరకు కాస్త జాగ్రత్తగా వీళ్ళు ఉన్నట్లయితే ఫిబ్రవరి తర్వాత బాగుంటుంది. కాకపోతే ఏంటంటే అండి, వీళ్ళకి ఇప్పుడు రానున్నటువంటి కొన్ని రోజులలో పెద్ద మొత్తంలో ఏదో మీకు ఏర్పాటు చేస్తాము, మీరు దీనికి తోడుగా నిలబడండి, మీరు దీంట్లో ఉండండి, ఇది మీ పేరు మీద ఉంచుకోండి, మీరు ఇంత చూడండి అని అంటారు. ఏ మరపాట్లో మీరు అటు కాలు పెడితే ఉచ్చులో పడ్డట్టే. సాలిడ్ గూడు ఉంటుంది కదండి, అందులో ఈగ పడితే బయటకు వస్తుందా? తెస్త బయటికి కాదు. ఇంకా అలా సాలిగూడులో ఈగ ఇరుక్కుపోయినట్టుగా అవతల వాళ్ళు చెప్పేటువంటి కొన్ని మాటలకి వీళ్ళు మెస్మరైజ్ అయిపోయి అంటే స్వతహాగా వీళ్ళు నేంతటి వాళ్ళు వీళ్ళు ఉంటే నిజమైన ఫీల్ అవుతారు పాపం. ఆ తత్వం వీళ్ళకి కాస్త ఎక్కువ. ఇక్కడి నుంచి దూకితే మాకు చాలా మంచి జరుగుతుందంటే ఎదుటివాడు మంచి కోసం వీళ్ళు దూకడానికి సిద్ధమే అమ్మ. అంత గుణం అంత మంచిది. కాకపోతే లేజీనెస్ అనేటువంటిది ఒక రకంగా మనిషిని వెనక్కి లాగుతుంటుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో మంది కాని ఏదో మనకు వచ్చేస్తుంది ఒక ఉద్దేశంతో అవతల వాళ్ళు చెప్పేటువంటి మాటలు వీళ్ళు ముందుకెళ్ళి సొంతకాలు పెట్టిన ఏదైనా పెట్టి మాట ఇచ్చినా ఇరుక్కుపోతారు, ఊబిలోకి దిగిపోతారు, కంప్లీట్గా ఆ మందమతి లాగా అయిపోతారు చివరికి. ఎవరు అడిగినా సరే చెప్పావు కదా, ఒక 10 రోజుల సమయం చూస్తా, సుమతి తప్పించేసుకో, కాలమతి సరే 2 రోజుల సమయం ఉంది, వారం ముందా, ఒక 3 రోజులు ఆగు, ముందు తప్పించుకో, అక్కడి నుంచి మార్గం. ఆ తర్వాత నువ్వు కనిపిస్తావో దొరుకుతావో సెకండరీ. పాపం ఈ మందమతిలాగా అన్నావు కదా, దాన్ని పెట్టేస్తాను అనుకో, ఇరుక్కుపోతావు. కాబట్టి ఆ మూడిట్లను దృష్టిలో ఉంచుకొని మీ తత్వాలను జాగ్రత్తగా మీరు పరిశీలించుకుంటూ ఎవరు ఏ విధంగా వచ్చారు, ఏ రకంగా చేస్తున్న విషయాన్ని మీరు తెలుసుకొని ఫిబ్రవరి వరకు జాగ్రత్తగా ఉండగలిగితే ఫిబ్రవరి తర్వాత అద్భుతమైన యోగం ఉంది. మీరే 10 మందికి ఇవ్వడానికి భగవంతుడు మీకు ఇంతకాలంలో పోగొట్టుకుందాన్ని మీకు ఒక జీవితం ఒక రకమైన మిరాకిల్. మీ కష్టమే వస్తుంది, పైనుంచి మూటపడదు. కాకపోతే ఒక యోగ రూపంలో భగవంతుడు మీకు రావాల్సింది మీకు అందించేటువంటి యోగం ఫిబ్రవరి 14 తర్వాత ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మీరు తొందరపాటు చర్యలు లేకుండా ప్రశాంతంగా ఉండగలిగితే కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. కుంభరాశి వారు సాధ్యమైనంత వరకు ఈశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేయడం చాలా శ్రేయోదాయకం. అది మా పరిస్థితి. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురువు గారు.